పేరు చెప్పడం ఎందుకు, ఇక్కడ ఒక పెద్ద పార్టీ పెట్టి ఇప్పుడు పార్టీ క్లోజ్ అయిపోయినాక ఆయన ఉన్నారు లోక్సత్తా, పర్వాలా మంచి ఆయన అదే అన్నాడు ఈ మధ్యన ఒక మాట అన్నారు, ఇలాగే కానీ రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తే తెలంగాణ పని అయిపోయింది అని. 30,000 కోట్లు అప్పు తీసుకొని 30,000 కోట్లు రుణమాఫీ చేయడం ఏంటి? ఆదాయం ఉండాలి, ఆదాయాన్ని పెంచాలి. వీళ్ళెవరు చేయలేరని రుజువులు అయిపోయాయి కదా. ప్రధాన 3 పార్టీలు తెలంగాణలో, ప్రధాన 2 పార్టీలు ఆంధ్రాలో. ఆదాయం పెంచాలంటే కంపెనీలు రావాలి. ఒకటే ఒక మార్గం, ఆదాయం పెంచాలి, అప్పులు తీర్చాలి, అభివృద్ధి చెయ్యాలి. వీళ్ళకి చేతకాంది. నేను ఎన్ని గ్యారంటీలు ఇస్తున్నాను? 6 నెలల్లో 1,00,000 కోట్లు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి 1,00,000 కోట్లు, 100 కంపెనీలు 6 నెలల్లో. లైఫ్లో మళ్ళీ అడుగు పెట్టను. రండి ముఖ్యమంత్రి నాతో పాటు అమెరికా. ఒకడు రాడే, వెళ్ళాడు రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా దేశాలు తిరిగి వచ్చాడు. ఒక కంపెనీ తీసుకొచ్చాడా? ఒక 100 ఉద్యోగాలు తీసుకొచ్చాడా? తీసుకొస్తే ఇదిగో ఇది తీసుకొచ్చామని డిబేట్కి రమ్మనండి. టోటల్ ఫెయిల్ అయిపోయారనే బాధ.